చర్చి పాస్టర్కి 4 మరణ శిక్షలు పడినాయి. ఎందుకంటే 4 మైనర్ అమ్మాయిలను 2 సంవత్సరాలుగా లైంగికంగా వేధిస్తున్నాడు. మంచి మాటలు చెప్పి ఈ మతపరమైన బోధనలు చేసుకుంటా సమ్మర్ హాలిడేస్లలో ఆ పిల్లల దగ్గరకు వచ్చి మతపరమైన బోధనలు చేస్తానంటూ ఆ ఫ్యామిలీలను నమ్మించి ఆ అమ్మాయిలను బెదిరించి ఆ అమ్మాయిలను లైంగికంగా వేధించి దాదాపుగా 2 సంవత్సరాలుగా ఇదే కంటిన్యూ చేస్తున్నాడంట. ఈ పెద్ద మనిషి వయసు 50 సంవత్సరాలు. ఈ మైనర్ బాలికలు 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళ వయసు ఒకరికి 8 సంవత్సరాలు, ఇంకొకరికి 12 సంవత్సరాలు, ఇంకో ఇద్దరికి కూడా 13 సంవత్సరాలు. ఇలా 4 మైనర్ బాలికలను మతం పేరుతో మంచి మాటలు చెప్తాను అనుకుంటా ఈ రకంగా వేధిస్తున్నాడు. అయితే ఇదంతా ఎట్లా బయటపడిందంటే ఈ 4 బాలికలలో ఓ 8 ఏళ్ల బాలిక ధైర్యం చేసి వాళ్ళ ఇంట్లో చెప్పిందట. ఈయన ప్రతిసారి వచ్చి అక్కడ ఇక్కడ టచ్ చేస్తుంటాడు, ఎవరికైనా చెప్తే నిన్నేమన్నా చేస్తా అని బెదిరిస్తూ ఉంటాడు, పాఠాలు చెప్తా అనుకుంటా, మతపరమైన నీతి వ్యాఖ్యలు మంచి మాటలు చెప్తాను అనుకుంటా అవి చెప్పడం ఏమో కానీ ఇవన్నీ చేస్తుంటాడు అంటూ ఈ 8 ఏళ్ల బాలిక చెప్పడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఎప్పుడు 2022లో. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. ఈ కేసుని స్పెషల్ పోక్సో కోర్టులో ఈ కేసు నడిచింది. అయితే ఇదంతా జరిగింది తమిళనాడులోని తిరునెల్వేలిలో. అయితే ఈ మనిషి మీద ఏదైతే కేసు అక్కడ నమోదయ్యిందో అప్పటికే అక్కడ తిరునెల్వేలిలోని మహిళా పోలీసులు అప్రమత్తమై దీని మీద అన్ని పక్కా ఎవిడెన్స్తో సాక్ష్యాధారాలతో ఆ పాస్టర్ని పట్టుకొని ఆ ఇబ్రహీం ఆ పాస్టర్ పేరు, ఈ పాస్టర్ని పట్టుకొని పోలీసులకు అప్పగించిండ్రు. ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ 4 బాలికల విషయంలో 4 మరణ శిక్షలు, దీంతో పాటు 52,000 జరిమానా కూడా కోర్టు విధించింది. ఈ జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి ఎవరైతే ఉన్నారో జడ్జి సురేష్ కుమార్, ఆయనని ఇప్పుడు అందరూ అభినందిస్తున్నారు. కానీ ఈ పాస్టర్ల పేరుతో ఊరూర్లకు తిరిగి అమ్మాయిల విషయంలో ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళని దేంతో కొట్టాలి? పాస్టర్ని ఒక దైవంలాగా క్రిస్టియానిటీలో అనుకుంటారు, దేవునిలాగా చూస్తారు. అలాంటి ఒక పాస్టరు ఇలాంటి పనికి మాలిన విషయాలు, అది కూడా మనవరాలి వయసున్న చిన్న పిల్లల్ని అమ్మాయిలని ఇలా లైంగికంగా 2 సంవత్సరాలు వేధించుతున్నాడంటే ఇలాంటి వాళ్ళని ఇంకేం చేయాలి? మళ్ళీ ఈయన ఒక చర్చినే నడిపిస్తున్నాడు తమిళనాడులో. చర్చిల పేరిట, దైవం పేరిట, మతం పేరిట, మంచి మాటల పేరిట వెనకాల చేస్తున్నది ఇలాంటివి. ఇలాంటి పాస్టర్లను ఈ రకంగా మరణశిక్ష వేయడం నిజంగా సరైనదే అంటూ ఈ కోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఈ జడ్జిమెంట్ మీద చాలామంది చాలా రకాలుగా ప్రశంసిస్తున్నారు. కానీ అసలు పాస్టర్లు ఎంత నమ్మిస్తుంటారు ఊర్లకు తిరిగి ప్రతి ఒక్కరిని కూడా ఫ్యామిలీస్టర్లకు వచ్చి పాస్టర్ అంటేనే ఫాదర్ అనుకుంటూ పిలుస్తూ ఆయనకిచ్చే మర్యాదనే వేరు, ఆయన ఒక దైవంలాగా చూస్తుంటారు. మరి అలాంటి పాస్టర్ల మైండ్లో ఇలాంటి చండాలమైన వికృతమైన ఇలాంటి పనికిమాలిన ఆలోచనలతో ఇలాంటి పనులను చిన్న పిల్లలు 8 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు ఇలా చిన్న ఏజ్ పిల్లలను ఇలా లైంగికంగా దాదాపు 2 సంవత్సరాల వరకు వేధించడం అంటే అంత చిన్న విషయం కాదు. ఇలాంటి వాళ్ళని నమ్మి కుటుంబాలు అక్కడ చర్చికి వెళ్ళడము, ఆ మనిషి చెప్పిన మాటల్ని ఎంతో స్ఫూర్తిదాయకంగా ఇన్స్పిరేషన్గా తీసుకుంటుంటారు. కానీ ఇంత ఇన్స్పిరేషన్గా చెప్పే మాటలు ఇవన్నీ కూడా బూటకాలే అనేవి ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడే అర్థమవుతుంది. కాబట్టి ముఖ్యంగా అమ్మాయిలు, ఈ మైనర్ బాలికలు కావచ్చు, మిగతా ఏజ్ అమ్మాయిలు కావచ్చు, ఇలాంటివి జరిగినప్పుడు ధైర్యంగా బయటికి వచ్చి చెప్తేనే బాగుంటుంది. ఎందుకంటే పాస్టర్ల ముసుగులో, పెద్ద మనుషుల ముసుగులో వీళ్ళు చేసే ఈ పనికి మాలిన పనులు బయట పడాలంటే ఈ 8 ఏళ్ల బాలిక ఎట్లయితే బయటకు వచ్చి ధైర్యం చేసిందో అదే విధంగా అందరూ అట్లే చెప్పాలి. అట్లా చెప్తేనే ఇలాంటి ఎదవలు ఇంకొకసారి ఇట్లా చేయకుండా ఉంటారు. ఇలాంటి ఎదవల దేహాన్ని శుద్ధి చేస్తేనే ఇలాంటి పనికిమాలిన ఇన్సిడెంట్లు మళ్ళీ జరగకుండా ఉంటాయి. ఇలా పాస్టర్ల పేరుతో చేసేటోళ్ళను అస్సలు ఊరికే వదిలేయద్దు. ఈ ఇన్సిడెంట్లో జడ్జి ఏదైతే ఈ నిర్ణయం తీసుకుందో 4 మరణ శిక్షలు, ఇదైతే కరెక్ట్ జడ్జిమెంట్ అంటూ చాలామంది అభినందిస్తున్నారు. కానీ ఈ పోక్సో కేసులు, ఈ రేప్ కేసులు, ఇవన్నీ
ఈ లైంగిక వేధింపుల కేసులు మైనర్ బాలికల మీద కానీ అత్యాచారాల మీద కానీ ఈ కేసులో ఏదైతే తీర్పు వచ్చిందో అయితే ఇది 2022లో ఈ కేసు నమోదైతే ఇప్పుడు దీని మీద ఒక ఫైనల్ రిజల్ట్ ఫైనల్ తీర్పు వచ్చింది. మిగతా వాటి మీద కూడా ఏదైతే ఇలాంటి కేసులు రిపీటెడ్గా అవుతూ ఉంటాయో వాళ్ళ విషయంలో కూడా ఇలాంటి శిక్షలు వేస్తేనే ఈ శిక్షలు అమలు చేసేది ఇంకొంచెం ఫాస్ట్గా చేస్తే అందరికీ న్యాయం చేస్తే బాగుంటుంది. 2022లో జరిగింది, 2026లో తీర్పు వచ్చిందంటే ఎన్ని సంవత్సరాల టైం పట్టిందో చూడండి. కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఈ పాస్టర్ల పేరుతో దొంగ పాస్టర్లు ఉంటారు చూసిరా, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ అమ్మాయిలను కూడా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించండి. చూసిరు కదా, దీనిపై మీరేమంటారు కామెంట్ రూపంలో చెప్పండి.